అందరికీ జై శ్రీరామ్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను. రవ్వ పొంగల్ చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఒకరోజు ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రవ్వ పొంగల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: రవ్వ, పెసరపప్పు, ఆవాలు, జీలకర్ర, కాజు, పచ్చిమిర్చి, శనగపప్పు, మిరియాలు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంగువ. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో అయితేనే చాలా తొందరగా అవుతుంది, ఎందుకంటే మెత్త కావాలని అంటే వట్టిగా పెట్టేసరికి చాలా లేట్ అవుతుంది. అందుకోసం నేను కుక్కర్లోనే వేస్తున్నాను. నెయ్యి వేసి అందులో రవ్వ ఒక గ్లాస్ తీసుకున్నాను. ఒక గ్లాస్తో రవ్వ తీసుకున్నాను కాబట్టి పెసరపప్పు కూడా ఒక గ్లాస్ తోటే తీసుకోవాలి. ఒక గ్లాసు రవ్వ వేసి వేయించిన తర్వాత, అది వేగిన తర్వాత అందులోనే పెసరపప్పు కూడా వేసి వేయించుకోవాలి. అలా వేయించడం వల్ల టేస్టీగా ఉంటుంది. నెయ్యిలో వేగుతుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అలా వేయించుకున్న తర్వాత ఒక గ్లాస్ తోటి మనం ఏ గ్లాస్తో తీసుకున్నా, ఏ కప్పుతో తీసుకున్నా గ్లాస్తో వాటర్ వేసుకోవాలి. 6 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. అలా అయితే మెత్తగా ఉడుకుతుంది. అందుకోసమని 6 గ్లాసుల వాటర్ వేసుకొని కుక్కర్ క్యాప్ పెట్టి నేను టిష్యూ పేపర్ పెట్టాను, ఎందుకంటే ఏదైనా పొంగినా కూడా బయటికి రాకుండా. అందుకోసమనే టిష్యూ పేపర్ పెట్టాను. అది విజిల్ వచ్చే వరకు మనము పక్కన స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేసి కొంచెం వేడైన తర్వాత అందులోనే శనగపప్పు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే కాజు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. కాజు ఫ్రై అయిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కలర్ చేంజ్ కావాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోనే ఇంగువ, మిరియాలు నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే పిల్లలు మిరియాలు వేస్తే తినరు కాబట్టి మిరియాలు పౌడర్ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కాసేపు కలుపుకున్న తర్వాత అందులోనే మిరియాల పౌడర్ కూడా వేసి కాసేపు కలుపుకోవాలి. ఎందుకంటే మనం వేసిన అన్నీ పచ్చిమిర్చి, శనగపప్పు, కాజు అన్నీ కలవాలి కాబట్టి కాసేపు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి. మనము కుక్కర్ విజిల్ చూసి అది పోయిన తర్వాత తీసి అందులోనే సాల్ట్, మనము పోపు చేసి పక్కన పెట్టుకున్నాము కదా, అది కూడా ఈ రవ్వలోనే వేసి కలుపుకోవాలి. కలుపుకొని కాసేపు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం. ఇంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి, తొందరగా అయిపోతుంది, మనకు చాలా టైం కూడా పట్టదు. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని అందులో కొత్తిమీర గార్నిష్గా చేసుకొని, పిల్లలకు ఇష్టంగా తింటారనుకుంటే కాజు కూడా మంచిగా వేయించి పైన వేసుకుంటే చూడడానికి బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను.